ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, అలాగే ఈ సమయంలో ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు చూడడానికి పైకి కఠినంగా కనిపించినప్పటికీ కూడా మనసు చాలా సున్నితమైనది. ఈ రాశి వారికి ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరికి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి వీరికి నమ్మకం ఉండదు. ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్కవారిని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా తక్కువ చేసుకుంటూ ఉంటారు. అందువలన ఈ సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నట్లయితే అటువంటిది ముందుకు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% ఆశ్చర్యపోతారు. అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ముందు మిమ్మల్ని మీరు నమ్మితే కనుక ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా 2 విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్మకపోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో ఇక అప్పటి నుంచి మీరు అనుకున్న వాటిల్లో విజయం తప్పకుండా సాధించగలుగుతారు. ఇక అలాగే మరొక విషయం ముఖ్యంగా చెప్పుకోవలసింది, మీరు చేస్తున్న పనుల్లో సందేహం అనేది ఉండకూడదు. అంటే